హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనకి ఈ రోజంతా ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఒకటే న్యూస్ అయితే వైరల్ అవుతుంది. అదే మన వారణాసి టీం వాళ్ళు ఒక ఇంటర్వ్యూ చేయటం అయితే జరిగిందనమాట. సో దాని గురించి మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో జరిగిన ఇంటర్వ్యూలో మనకి మహేష్ బాబు గారు మాట్లాడటం అయితే జరిగిందనమాట. సో ఏమని మాట్లాడారంటే, మహేష్ బాబు గారికి మన రాజమౌళి గారు ఈ వారణాసి సినిమా స్క్రిప్ట్ గురించి చెప్తుంటే నిజంగా ఆశ్చర్యపోయారంట. ఈ సినిమాలో చేయటం నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని మన మహేష్ బాబు గారు చెప్పటం అయితే జరిగింది. అండ్ అలాగే ఈ సినిమా 2 పార్ట్లు కాదంట, ఒక పార్ట్ మాత్రమే అంట. మన రాజమౌళి గారు తెలియజేశారు ఆ విషయము. అండ్ మన మహేష్ బాబు గారితో ఈ సినిమాలో చాలా టేకులు అయితే తీసుకున్నారంట. తన యాక్టింగ్ని మొత్తం బయటికి తీసుకొచ్చారంట మన రాజమౌళి గారు. అండ్ మన మహేష్ బాబు గారు ప్రతి సినిమాలో ఆ రన్నింగ్ స్టైల్ అనేది ఒకటి ఉంటుంది కదా, సో ఈ సినిమాలో అది మార్చేశారంట. సో ఇలా చాలా మంచి మంచి విషయాలు అయితే ఉన్నాయనే చెప్పాలి నిజంగా అసలు. అండ్ ఇది హాలీవుడ్ వాళ్ళతో ఇంటర్వ్యూ చేయటం అయితే జరిగింది నిజంగా. సో అందులో చాలా మంచి మంచి విషయాలు అయితే జరిగాయి. అండ్ ఒక్క దెబ్బకి సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోయిందనే చెప్పాలి. అండ్ మన మహేష్ బాబు గారు కూడా మధ్య మధ్యలో కొన్ని పంచ్లు వేయటం అయితే జరిగింది. చాలా బాగా కామెడీ చేశారు ఆ ఇంటర్వ్యూలో. నిజంగా నైస్ అనిపించింది అది. సో అదనమాట, వారణాసి సినిమా ఒక పార్టే అంట. సో నైస్ అనే చెప్పాలి. అండ్ 3 గంటల 28 నిమిషాలు టైం లైన్ అయితే ఉంటుందంట. సో ఇక మామూలుగా ఉండదు. ఈ సినిమా రిలీజ్ అయిన రోజు మాత్రం ఖచ్చితంగా మన వాళ్ళేమో బాబు అంటే బాబే, జై బాబు అని అంటారు. అండ్ మన హాలీవుడ్ వాళ్ళు ఏమంటారో తెలుసా, వాళ్ళ స్టైల్లో బాబు మీన్స్ బాబు, వన్ అండ్ ఓన్లీ బాబు మహేష్ బాబు గారు. అండ్ వీ లవ్ బాబు, వీ లైక్ బాబు అండ్ అవర్ గాడ్ మహేష్ బాబు అని అంటారనమాట. సో మామూలుగా ఉండదు. హాలీవుడ్ వాళ్ళకి బాగా కనెక్ట్ అయిపోతారు, ఎందుకంటే అది ఇలాంటి కటౌట్ కాదు, హాలీవుడ్ కటౌట్ అది. సో మహేష్ బాబు గారు ఇక మన ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాక్స్ ఆఫీస్ రికార్డులన్నీ బద్దలుగొట్టడానికి సిద్ధమైపోతున్నారని చెప్పాలి. మన తెలుగు వాళ్ళు, మన టీఎఫ్ఐ అభిమానులు మాత్రం ఏమాత్రం ఆగరు. బాబులకే బాబు, మహేష్ బాబు అని వాళ్ళు స్లోగన్తో రెడీగా ఉన్నారు. ఆ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అయిద్దా, మనం ఈ స్లోగన్తో ఎలా రచ్చ చేయాలని వాళ్ళైతే సిద్ధంగా ఉన్నారు. అండ్ ఇవన్నీ చూసి మన మహేష్ బాబు గారు లోపల ఏమనుకుంటారంటే, 10 दिन के बाद इधर ही मिलेंगे, పార్టీ కరేంగే, జెండా పాతేంగే అని అనుకొని ఉంటారు నాకు తెలిసి. సో ఇది మామూలుగా ఉండదు అబ్బా సినిమా. నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా. అండ్ ఈ సినిమా మీద వీడియోస్ వస్తూనే ఉంటాయి, ఎందుకంటే మన తెలుగు సినిమాకి మనమే హైప్ ఎక్కియాలన్నమాట. సో ఇది మామూలు సినిమా అయితే కాదు. ఈ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాక ఒక 10 సంవత్సరాల పైనే అందరూ గుర్తుపెట్టుకుంటారు. సో అది మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. సో ఎందుకంటే ఇది రాజమౌళి గారు తీయబోతున్నారు. ఆ బ్రాండ్ వేరే, ఆ ఆరా వేరే, ఆయన డైరెక్షన్ వేరే, ఆయన స్థాయి వేరే. సో అదంతా వేరు, ఆయన లెక్క వేరు. సో బాక్స్ ఆఫీస్ రికార్డులు మొత్తం షేక్ చేయడానికి మన రాజమౌళి గారు కూడా సంసిద్ధమైపోయారనే చెప్పాలి. అండ్ హాలీవుడ్ వాళ్ళతో ఇంకా ఇంటర్వ్యూలు వస్తూనే ఉంటాయి. అండ్ ప్రమోషన్స్ అయితే హాలీవుడ్ నుంచి మొదలు పెట్టేశారనే చెప్పాలి. మామూలుగా ఉండదు, అరాచకం ఉంటుంది.